నుమాన్ గారు, కాంగ్రెస్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటూ ఉంది. ప్రచార అస్త్రాలు అయితే ఇక మన తెలంగాణ నుంచి కూడా కేరళకి పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సీఎంతో పాటు ఇక్కడ తెలంగాణ సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఆయన బాట పట్టి అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంత కేరళంపై అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది కాంగ్రెస్? అలాగే తమిళనాడు పైన కాస్త అంటే కేరళతో చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్తో పోలిస్తే తమిళనాడులో కాస్త ఇంట్రెస్ట్ తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. అంటే మెయిన్ ఇంకొకటి ఏంటంటే కేరళలో బలమైనటువంటి స్థానిక నాయకులు అక్కడ సుధాకరన్ ఉన్నారు, సతీష్ అని ఉన్నారు. వీళ్ళందరినీ కాదు అని చెప్పి ఢిల్లీలో ఉండేటువంటి కేసీ వేణుగోపాల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఆయనే ప్రచారం చేస్తున్నారు అని అంటే దాని వెనక ఆంతర్యం ఏంటి? Very good evening to you, madam, as well as join అయిపోయే panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రాబోయేటువంటి ఎలక్షన్స్ April 9th, April 23rd, 29th and May 4th కు రాబోయేటువంటి రిజల్ట్స్ 4 స్టేట్ ఎలక్షన్స్, 1 యూనియన్ టెరిటరీ పుదుచ్చేరి. వీటిలో జరిగేటువంటి ఎలక్షన్స్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో యాక్చువల్గా కేరళ గురించి మనం స్పెసిఫికల్లీ మాట్లాడుతున్నాం కాబట్టి మీ ప్రశ్న కేరళకి సరౌండింగ్ ఉంది కాబట్టి లెట్ మీ ఆన్సర్ దాట్. కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఉందో దానిని మేము ఎదుర్కోవడానికి యూడిఎఫ్ ఇస్ సంథింగ్ విచ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ democratic friend. So we are working with all our partners. It could be IUML, it could be ourselves, all the like-minded parties తో మేము వర్క్ చేస్తున్నటువంటి ఒక ఎలక్షన్. ఈ ఎలక్షన్ లో మనం చూసుకున్నటువంటి అంతకుముందు పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు చూసుకున్నట్లయితే we have got very good result there, especially in Tamil Nadu as well as in Kerala. అందువల్ల అక్కడ 20 సీట్స్లో వి గాట్ 13, సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ నెంబర్. సో అందుకని చెప్పేసి వీ నో అండ్ ద పీపుల్ ఆఫ్ కేరళ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ పినరయ్ విజయన్ అక్కడ ఫ్యామిలీ రూల్ చేస్తుండడం వల్ల వారి కూతురు, వారి యొక్క సన్ ఇన్ లా అండ్ వారి యొక్క ఫ్యామిలీ అండ్ ఆల్ దీస్ పీపుల్ దే ఆర్ నాట్ లైకింగ్ ద వే దట్ దే ఆర్ ఫంక్షనింగ్. ఈ గవర్నమెంట్ ఏదైతే డెలివర్ చేస్తుందో, ఈ గవర్నమెంట్ ఏదైతే అక్కడ వర్క్ చేస్తుందో, ఏదైతే అక్కడ ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయో, అక్కడ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ని పట్టించుకోకుండా డివిజివ్ పాలిటిక్స్ ఏ రకంగా అయితే వీళ్ళు చేస్తున్నారో, విండక్టివ్ పాలిటిక్స్ ఏ రకంగా అయితే చేస్తున్నారో వీళ్ళు, దానిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. అక్కడ యూడిఎఫ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ దేర్. మీరు అన్నట్టు కాంగ్రెస్లో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి బలమైన నాయకులు ఇక్కడ ఉండేవారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ అవర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్, ఇంక్లూడింగ్ జానారెడ్డి గారు కానివ్వండి, జగ్గారెడ్డి గారు కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ఆర్ కీ ప్లేయర్స్ ఇన్ అవర్ స్టేట్. కానీ అల్టిమేట్లీ ఎప్పుడైతే ఎలక్షన్స్ గెలుస్తామో, మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత సిఎల్పి ఫామ్ చేస్తామో, సిఎల్పిలో ఎవరైతే అందరూ మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ ఎవరైతే ఏ నాయకుడిని ఎన్నుకుంటారో దాని ద్వారా ఇట్ ఇస్ ఎ డెమోక్రటిక్ పార్టీ, ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీ వేణుగోపాల్ గారు ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్గా వారు పార్టీలో వ్యవహరిస్తున్నారు. అందుకని చెప్పేసి వారి యొక్క హోమ్ స్టేట్ కావడం వల్ల వారు స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని కేరళలో మనం ఇక్కడ మెజారిటీ నెంబర్ తీసుకురావాలనే ఏకైక ఉద్దేశంతో వారు కలిసి పనిచేస్తున్నారు. సతీశన్ గారు కానివ్వండి, సుధాకరన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఏకైక లక్ష్యంతో ముందుకు వచ్చారు, దట్ ఈస్ టు విన్ కేరళ. అంటే అక్కడ బలమైనటువంటి స్థానిక నాయకత్వం ఉండగా కేసీ వేణుగోపాల్ ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించడం, ప్రచారం చేయడంతో లోకల్ గా కేరళ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లకు ఏమైనా ఛాన్స్ అధికంగా ఉండేటువంటి అవకాశం? అబ్సల్యూట్లీ నాట్ మేడం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కేసీ వేణుగోపాల్ గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి ఫ్రంట్ ఫేస్ పెట్టి వెళ్ళడం లేదు. ప్లీజ్, దిస్ ఈజ్ జస్ట్ అ స్పెక్యులేషన్. వారు ఎందుకు తీసుకున్నారు అని అంటే మరొకసారి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇట్ ఈస్ బికాస్ దట్ ఈస్ హిస్ హోమ్ స్టేట్. He has to win this election, not just mere getting a magic number కానివ్వండి, 140కి 71 తీసుకొచ్చేసేసి మేము ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని కాకుండా మోర్ దెన్ 2/3 ఆఫ్ ద మెజారిటీ, అంటే 100+ సీట్స్ ఇక్కడ మాకు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము ఇక్కడ గెలుస్తామని చెప్పేసి వారు కూడా శాయశక్తులు ఇక్కడ పెడుతున్నారు వారి యొక్క ఎనర్జీని. అందుకని చెప్పేసి వారి యొక్క స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఇస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ హోమ్ స్టేట్ ఫర్ హిమ్. ఈక్వల్లీ వీఆర్ లుకింగ్ ఎట్ అస్సాం, ఈక్వల్లీ వీఆర్ లుకింగ్ ఎట్ వెస్ట్ బెంగాల్, దో వీఆర్ నాట్ fighting the election in West Bengal by ourselves or in Tamil Nadu by ourselves. We have a coalition partner who are part of India Alliance. Tamil Nadu కానివ్వండి, DMK is going to get the magic figure కాదండి, 2/3 of the result you are going to get there. Similarly in West Bengal, Didi is going to get the election result there. అక్కడ Didi is going to be clean sweep అక్కడ జరగబోతుంది. ఇక్కడ కేరళలో క్లీన్ స్వీప్ జరగబోతుంది. 100+ MLAs we are going to win in Kerala.
అంటే You ఇక్కడ please నా note క్వశ్చన్ this, ఏంటంటే ఒకటి తమిళనాడు విషయం మాట్లాడారు కాబట్టి విజయ్ టీవీకే పార్టీ నుంచి కాంగ్రెస్కు అంటే దాదాపుగా మంచి సీట్లు ఆఫర్ చేసినట్టు కదా 70+ సీట్స్ ఏవో ఆఫర్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే డిఎంకే ఇచ్చేటువంటి తక్కువ సీట్స్ వైపే మొగ్గు చూపుతూ కాంగ్రెస్ అంటే ఎందుకు అధికారం పంచుకొని ఇన్ ఫ్యూచర్ మీరేమన్నా జూనియర్ పార్ట్నర్గా ఉండిపోవాలనుకుంటున్నారా డిఎంకేకి? No, 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 no. See, madam, the kind of history Tamil Nadu politics has. ఎప్పుడు వారు సినిమా హీరో కానివ్వండి, సినిమా ఆర్టిస్టులు కానివ్వండి, వారిని కొన్ని ఓన్లీ జయలలిత ఈజ్ ద ఓన్లీ పర్సన్, అంతకుముందు ఎంజీఆర్ గారు వర్ ద ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ రూల్డ్ తమిళనాడు పాలిటిక్స్. దాని తర్వాత రజనీకాంత్ గారు హ్యాస్ కమ్ ఇన్ టు ఫ్రే, యాజ్ వెల్ యాజ్ కమల్ హాసన్ గారు, యాజ్ వెల్ యాజ్ నౌ టీవీకే ద్వారా విజయ్ గారు వస్తున్నారు. కానీ ఇఫ్ యూ సీ ద కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ వీ హ్యావ్ గాట్, స్టాలిన్ అండ్ రాహుల్ గాంధీ గారి పార్ట్నర్షిప్ ఇస్ అన్మ్యాచ్డ్. They call both of themselves as brothers. My elderly brother and Veeru, or my younger brother and Veeru. They have a brotherly bond. At the same time, if you look at the number of MPs that we have won in Tamil Nadu, we have got 9 MPs there on our own. On our own, so we are a significant player. We're not like a mere player like TVK. TVK నిన్న కాకుండా మొన్న వచ్చినటువంటి పార్టీ చిన్న పార్టీతో మేము, see, it is not about చిన్న పార్టీ or పెద్ద పార్టీ, it is about ideology, right? We do not know about the ideology of TVK. It is immature at this point to go ahead and have a partnership with them. This is something which is a long standing party, right from Karnanidhi గారు దేపటి నుంచి కానివ్వండి, ఇప్పుడు స్టాలిన్ గారు కానివ్వండి, they are doing a fantastic job. సో ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ధర్మం. కాబట్టి మేము వారి యొక్క పార్ట్నర్షిప్ యొక్క ధర్మంని మేము అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో నిలబెట్టుకున్నాం. కాబట్టి వీ వాంటెడ్ టు కంటిన్యూ విత్ అవర్ పార్టీ. దట్ ఈస్ అ న్యాచురల్ ఎలై. న్యాచురల్ ఎలైని కాదని చెప్పేసి మరొక పార్టీకి షిఫ్ట్ చేయడం అంత సమంజసం కాదు. కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ డిఎంకే. పుదుచ్చేరి యూ విల్ సీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఎంకే విచ్ ఇస్ గోయింగ్ టు క్లియర్ ఇట్. తమిళనాడు యూ విల్ సీ 2/3 ఐఎమ్ టాకింగ్ అబౌట్. 2/3 you are going to get. Out of 234, you will see my number is 180 నుంచి 185 కొట్టబోతుంది అక్కడ. You will see this number. Okay. TVK, though they are going to get about 22% of vote share, they will be going up to single digit only. 9 to 10 hardly they will get number of MLAs. Similarly, in West Bengal, Didi is going to do the clean sweep. I don't want to use a foul language here. కానీ ఓల్డ్ సిటీని బాగు చేయనటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు అక్కడికి పోయి పట్టుమని 10 సీట్లు గెలవలేనటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ ఫౌండింగ్ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీ 10 ఎమ్మెల్యేలు కూడా లేరండి వారికి. వారి జీవిత కాలంలో 10 ఎమ్మెల్యేలు గెలిపించుకోలేకపోయారు. కానీ అక్కడికి పోయి వెస్ట్ బెంగాల్లో అంట ఈ మహానుభావుడు ఓల్డ్ సిటీని సరిగ్గా చేయడం చేతగాలేదు. కానీ మరి మీరేమో మమత గెలుస్తుంది, మమతనే మిమ్మల్ని బీజేపీ బి టీం అని చెప్పేసి అన్నారు కదా. వెస్ట్ బెంగాల్లోకి పోయి ప్లీజ్ నోట్ దిస్ నెంబర్, 190 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని డిక్లేర్ చేశారు అవుట్ ఆఫ్ 294. 190. వాట్ ఈస్ దిస్? ఎవరి ఓట్ని డివైడ్ చేయడానికి నువ్వు పోయావు అక్కడ. బట్ పీపుల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ స్మార్ట్. వారికి తెలుసు దిస్ ఫెలో ఇస్ ఎ బీజేపీ బీ టీమ్ అని చెప్పేసి ఈ బీజేపీ బీ టీంలని, సి టీంలని అందరినీ కడిగి పెట్టిపోతారు. May 4th మీరు చూస్తారు మేడం, May 4th తర్వాత ఈ పొలిటికల్ స్పెక్ట్రమ్లో complete shift in the political mindset of the Indian citizens you will see. Right. You will notice already Prime Minister Narendra Modi garu is in a panic mode. He is in a limbo situation. ఏం చేయాలో ఆయనకు అర్థం కావట్లేదు. ఏదో రకంగా అస్సాం ఒకటి గెలిపించుకుందామని ప్రయత్నిస్తున్నారు. బట్ ఐ హ్యావ్ ఫెయిత్ అస్సాం కూడా హిమంత బిశ్వ శర్మ వల్ల ఒకవేళ వాళ్ళు మెజారిటీ మార్క్ వచ్చే ప్రయత్నం చేస్తే అంటే అది కూడా హిమంత బిశ్వ శర్మ ఆయన పర్సనల్ ఇమేజ్ తోనే గెలుస్తారంటారు. Of course. Modi charisma, charisma, ఏమి let us talk facts. Who is Himanta Biswa Sharma? You tell me. Is he not our Congress guy? Is he not? ఆయన మీద కరప్షన్ చార్జెస్ వచ్చినప్పుడు ఆయన బీజేపీలోకి పోయి కలిశాడు కదా, వాస్తవం కాదా? Who is Subhendu Adhikari in West Bengal? అరే మీరు పార్టీలో ఉన్నటువంటి మెంబర్స్ని ఇంపోర్ట్ చేసుకొని, అరే పక్క వాళ్ళను పుట్టినటువంటి బిడ్డల్ని నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడే వ్యక్తులు బీజేపీ వాళ్ళు. కరప్ట్ లీడర్స్ ని తీసుకొచ్చేసి కరప్షన్ ఛార్జెస్ అక్కడ ఉంటాయి, ఇక్కడికి రాగానే క్లీన్ ఛార్జెస్ అయిపోతాయి. అటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చేసేసి మా క్యాండిడేట్ అని చెప్పేసి ఫేస్ తీసుకొచ్చి ముందు పెడుతుంది. రైట్ ఉమన్ గారు, ఎస్